హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ విలేజ్ పిల్ల 24. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. సో మార్నింగ్ అయితే చూడండి, మా ఇంటి దగ్గర అయితే పైపులు అయితే ట్రాక్టర్లో పెట్టుకొని తీసుకెళ్తా ఉన్నారు మా ట్రాక్టర్లో. సో ఈరోజు అయితే మా పొలం దగ్గర ఉన్న డీజిల్ ఇంజన్ అయితే రెడీ చేస్తూ ఉన్నారు. సో ఆ డీజిల్ ఇంజన్కి సంబంధించిన సామాన్లన్నీ ఇంకా ఈరోజు అయితే ట్రాక్టర్లో పెట్టుకొని పొలం దగ్గరకు అయితే తీసుకెళ్ళి డీజిల్ ఇంజన్ కూడా రెడీ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే మాకు పైప్ లైన్లో వచ్చే వాటర్ అయితే సరిపోవట్లేదు 6 ఎకరాలకి. అందుకోసం ఆ ఇంజన్ కూడా రెడీ చేసుకుంటూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా మార్నింగ్ నేనైతే చూడండి టిఫిన్ అయితే రెడీ చేద్దామని ఉప్మా, ఆనియన్స్, కరివేపాకు, ఎండుమిరకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం అయితే పక్కన రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకా బాండిలీలో అయితే ఉప్మా రవ్వ అయితే వేసుకొని ఇంకా ఉప్మా రవ్వనైతే లైట్గా వేయించుకోవాలి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరన్నా నా వీడియోస్ చూస్తూ ఉంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇంకా షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్, కామెంట్స్ చేయండి. వీలైతే నేనైతే పొలం దగ్గర కూడా నేను వెళ్ళినప్పుడు వీడియో అయితే తీస్తాను ఫ్రెండ్స్. ఈరోజు అయితే వెళ్ళాలని ఉంది పొలం దగ్గర. సో అక్కడ వెళ్ళినప్పుడు కూడా పొలం ఎలా ఉంది ఏంటి, ఇంకా ఇంజిన్ కూడా రెడీ చేస్తూ ఉన్నారు కదా, అది కూడా నేను వీడియో అయితే తీసి పెడతాను. సో ఇంకా ఉప్మా అయితే నేను చూడండి లైట్గా వేయించుకునేసి ఇంకా ఒక ప్లేట్లో అయితే వేసుకునేసాను. అదే బాండ్లీలో ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేసుకొని ఇంకా దాంట్లో ఆవాలు అయితే వేసుకోవాలి. ఇంకా పల్లీలు, వేరుశెనగ పప్పులు, మినప్పప్పు, శనగపప్పు కూడా వేసుకోవచ్చు. ఇంకా అది వేస్తే బాబు తినడు ఫ్రెండ్స్ ఉప్మా, అందుకోసం బాబు వల్ల నేనైతే వేయట్లేదు. మీరు వేసుకోండి ఫ్రెండ్స్. ఆయిల్ వేయగానే వేరుశెనగ పప్పులు, శనగపప్పు, మినప్పప్పు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఎండుమిరపకాయ, ఉల్లిపాయ, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసుకొని వాటర్ అయితే వేసేయండి ఉప్మా రవ్వకి సరిపడా. ఇంకా చాలామంది టమోటో కూడా వేస్తారు ఉప్మా రవ్వలో. మా అమ్మ అయితే వేయదు టమోటో, ఒక ఆనియన్ ఒకటే వేసి ఉప్మా అయితే చేస్తుంది ఫ్రెండ్స్. సో నేను కూడా అలాగే చేస్తూ ఉన్నాను. ఇంకా మొత్తం అయితే వేయించేసి ఇంకా వాటర్ అయితే వేసేసాను. వాటర్ వేసుకొని ఇంకా సాల్ట్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. ఉప్మా రవ్వకి సరిపడా సాల్ట్ అయితే వేసుకోవాలి. వాటర్ చూడండి మరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా బాగా మరిగిన తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఉప్మా రవ్వనైతే వేసేసి ఒక 5 నిమిషాలు అలా ఉడికిన తర్వాత దమ్ ఇచ్చేస్తే సరిపోతుంది. అంతే ఫ్రెండ్స్, ఇంకా టేస్టీ ఉప్మా అయితే రెడీ. ఈ విధంగా చేసి పెడితే ఇంకా పిల్లలు అయితే బాగా తింటారు. బాబు కోసం వల్ల నేనైతే చెప్పాను కదా పప్పులు అయితే వేయలేదు. పప్పులు వేసుకోండి ఫ్రెండ్స్ మీరైతే, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే పొలం దగ్గర వెళ్ళినప్పుడు పొలం వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. బాయ్.